హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు చందన పల్లె రుచులు. ముందుగా మనము చికెన్ అనేది ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్గా ప్యాన్ తీసుకోవాలి. ప్యాన్లో వాటర్ అంతా అవి అయ్యేంతవరకు మనము బాయిల్ చేసుకున్న తర్వాత ఆయిల్ పోసుకొని తర్వాత ఆనియన్ కరివేపాకు వేసుకొని ఫ్రై లాగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూపిస్తున్న విధంగా చెక్క, అదేవిధంగా మసాలా దినుసులు అన్నీ వేయాలి. వేసిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేయాలి. పచ్చిమిర్చి యాడ్ చేసిన తర్వాత చికెన్ అనేది నీట్గా క్లీన్ చేసుకొని కడుక్కున్న తర్వాత ఇందులో వేయాలి. ఇందులో వేసిన తర్వాత అంటే ఈ చికెన్ అనేది నీట్గా క్లీన్గా చేయాలి. కట్టుకోకపోతే మళ్ళీ ఇదవుతుంది. కడుక్కున్న తర్వాత ఆ విధంగా బాయిల్ చేసి ఫ్రై లాగా అలా ఉంచేయాలి 5 to 10 minutes. తర్వాత అయిపోయినాక ఓపెన్ చేసిన తర్వాత మనకు ఆ చికెన్ అనేది మళ్ళీ అంటే కలదిప్పుకున్న తర్వాత మనకి అంటే రొటేషన్ అనేది అంతలక్కలా జరుగుతుంది. చికెన్ అనేది బాగా ఈ విధంగా తర్వాత ఆఫ్టర్ సమ్ టైమ్ మనము పసుపు వేయాలి. పసుపు వేసి బాగా కలదిప్పుకోవాలి. ఏదైతే మనం మిక్సీకి పట్టుకుంటామో టమాటా ఇవంతా పచ్చడి అంతా ఆ మిక్సీకి పట్టుకున్నదంతా ఇందులో వేస్తాము. ఈ పచ్చడి వేసిన తర్వాత మిక్సీ మొత్తం అంతా కలదిప్పి రొటేషన్ అయిన తర్వాత మొత్తం అంతలక్కల అంటే చికెన్ మొత్తం స్ప్రెడ్ అయ్యే విధంగా మనం మిక్స్ చేసుకుంటాము. మనం మిక్స్ ఏ విధంగా చేస్తే అంత ఇదిగా ఉంటుంది. తర్వాత మనము గ్యాస్ అనేది హైలో పెట్టుకొని మళ్ళీ 5 to 10 minutes బాయిల్ చేస్తాము. చేసిన తర్వాత మళ్ళీ వచ్చినాక ఉడుకుతూ ఉంటుంది. వన్స్ ఉడికిన తర్వాత మనము అది రొటేషన్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అంతలక్కలా మనకు చికెన్ అనేది పక్కంగా ఉడుకుతూ ఉంటుంది. తర్వాత వచ్చి మనం ఇందులో ఇంకా యాడ్ చేయాల్సినవి కూడా ఉన్నాయి. ఈ చికెన్ ఈ విధంగా ఉడుకుతూ ఉన్నప్పుడు తర్వాత చూసుకోవాలి మనం ఉడికిందా లేదా అన్నట్టు చెక్ చేసుకోవాలి. తర్వాత కారపొడి యాడ్ చేయాలి. కారపొడి 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్. కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే 3 స్పూన్స్ వేసుకోవచ్చు. తక్కువ తినే వాళ్ళు ఉంటే 1 స్పూన్తో కూడా ఆపేయచ్చు. తర్వాత ధనియాల పొడి 2 స్పూన్స్. అది మనిషిని బట్టి చికెన్ మనం చేసేదాన్ని బట్టి. ఇదైతే మనం 1 kgకి 2 స్పూన్స్ యూస్ చేస్తున్నాం. 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ కారపొడి. అదే మనం ఎక్కువ చేసుకునేటప్పుడు అయితే ఎక్కువ యాడ్ చేసుకోవాలి. అది మీ టేస్ట్ని బట్టి మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనము గరం మసాలా అనేది యాడ్ చేస్తున్నాం. గరం మసాలా 1 స్పూను. తర్వాత మనము వాటిని మొత్తం అన్నీ మిక్స్ అయ్యే విధంగా తిప్పాలి. వన్స్ తిప్పిన తర్వాత వాటిని మొత్తం మళ్ళీ బాయిల్ చేయాలి. దాంట్లో చికెన్ మసాలా కూడా యాడ్ చేయాలి. చికెన్ మసాలా కావాల్సినంత అంటే మనకు టేస్ట్ను కావాలన్నప్పుడు యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. వన్స్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ మిక్సింగ్ అనేది మొత్తం అంతలక్కల చికెన్ మొత్తం మిక్సింగ్ అనేది రొటేషన్ చేయాలి. వన్స్ రొటేషన్ చేసిన తర్వాత మనకి మళ్ళీ బాయిల్ చేయాలి 5 to 10 minutes. బాయిల్ చేస్తే బాగా ఉడుకుతుంది. మనకు బాగా ఉడికిన తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ తీస్తే మళ్ళీ ఒకసారి కలబెట్టిన తర్వాత మొత్తం అంతలక్కలా కలబెడితే మళ్ళీ చెక్ చేసుకోవాలి. మనకు కారము, ఉప్పు అన్నీ సరిపోయిందా లేదా. తర్వాత వచ్చి మనకి చూసిన తర్వాత చికెన్ కూడా ఉడికిందా లేదా అని చూసుకోవాలి. అంటే ఒక్కొక్కసారి ఏమంటే పచ్చివాసన వస్తూ ఉంటుంది. పచ్చివాసన వస్తే తినలేము. మళ్ళీ బాయిల్ చేసుకున్న తర్వాత మనకు పుదీనా అనేది ఈ విధంగా చల్లుకొని వేసుకోవాలి. వన్స్ పుదీనా వేసిన తర్వాత కొత్తిమీర వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతలక్కలా. వన్స్ మిక్స్ అయిన తర్వాత